లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిందని విమర్శించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీల అమలుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రజలకు ఎలా ఉపయోగపడబోతుంది? కాంగ్రెస్ నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలిపిన కాంగ్రెస్ తెలుగుదేశంలో నుంచి విముక్తి చేసినాం, రాష్ట్రాన్ని విముక్తి చేసినాం, ప్రజలు విముక్తి చేసినాం. ఇవాళ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఇచ్చిన మోసపు హామీల వల్ల ప్రజలు పోయి అందులో చిక్కుకున్నారు, విలువెల్లాడుతున్నారు. జరిగిన అభివృద్ధి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 4 నెలల్లోనే నాశనం చేసిండ్రు. మళ్ళీ దాని నుంచి విముక్తి చేయించాలి, బయటపడించాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి సిద్ధపడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ దుర్మార్గంగా పరిపాలన చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేయాలని ఆలోచనకు వచ్చింది. వాస్తవానికి ఎక్కడైనా ప్రభుత్వాలు కొంత విఫలమైతే వాస్తవమే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే అది క్రమంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత తేలుతుంటుంది. కానీ విచిత్రంగా 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. ప్రజల దృష్టిలో ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే పరిస్థితికి వచ్చేసింది. రైతులు అడిగితే చెప్పులతో కొడతాం, రైతుల తరఫున కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే లాగిప్పి కొడతాం, పేగులు కత్తిరిస్తాం, కనుగుడ్లు పీకుతాం, ఈ పదాలు జైలుగా పంపుతాం. అంటే ఏంది? పోలీసుని వాడుకొని బతుకుతాం, మా అధికారాన్ని ప్రశ్నిస్తే మేము ఇచ్చిన హామీల మీద మాట్లాడితే అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మేము మాట్లాడలేదు, ఇవన్నీ మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, వాళ్ళ మంత్రులు మాట్లాడిన మాటలు. మరి తప్పకుండా అటువంటి దాని నుంచి పోలీసులు పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్న వాళ్ళ నుంచి వెళ్ళి ప్రజల్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు కావాల్సిన ఉద్యమాన్ని ప్రారంభం చేస్తారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? 16 సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడే మొదలైంది కేసీఆర్ ఇన్నింగ్స్. 2-3 షోలతోనే స్పష్టంగా కనబడుతుంది. ప్రజల్లో ఉన్నది భావం బయటికి వ్యక్తీకరణ జరుగుతుంది. కేసీఆర్ వచ్చినప్పుడు అంత పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి ఒక్కొక్క పట్టణంలో స్వాగతిస్తున్నారు అని అంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైంది. తప్పకుండా ఇంకా 15 రోజులు 13 రోజుల పైన మిగిలి ఉంది. చివరికి కేసీఆర్ గారు సిద్దిపేటలో ముగింపుకు వచ్చే నాటికి రాష్ట్రం మొత్తం కూడా ఏకంగ్రీయంగా కేసీఆర్ గారి వైపే వస్తుంది. మొత్తం 16 సీట్లలో కూడా బీఆర్ఎస్కి అవకాశాలు. హరీష్ రావు ఇప్పుడు ఏదైతే లేఖ ఇచ్చారో రాజీనామా లేఖ రైతు రుణమాఫీపై, దాన్ని కాంగ్రెస్ నాయకులంతా కూడా ఫార్మాట్లో లేదంటా ఉన్నారు కదా, దానిపై ఎలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఏ ఫార్మాట్లో ఇస్తాడో రాజీనామా లేఖ అదే ఫార్మాట్లో మేము కూడా ఇస్తాం. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తున్న తీరు. ఇక సూర్యాపేట జిల్లా నుంచి ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా కూడా మరొక ఉద్యమానికి తెరలేపుతామంటూ కూడా వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా 16 సీట్లు గెలిచేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360.